ప్రకాష్ గారికి మన జబర్దస్త్ స్టేజ్ పై సన్మానం జరగబోతుందంట. పదండి అందరూ కలిసి చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the team. మీ అందరికి తెలుసు నేను ఒక పెద్ద కమెడియన్ అని. ఎప్పుడు చెప్పలేదేంటి? పళ్ళు రాలిపోతాయి రే. బై ఎలక్షన్స్ లో మా ఊరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నమాట నాకు. ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే అంత ముందు ఎమ్మెల్యే ఏమైపోయాడు? అదే నేను మనం చేసిన సిసింద్రి స్కిట్ ప్లాస్మా టీవీ 52 ఇంచెస్ దగ్గర చూసి గుండె చచ్చిపోయాడు. అన్న అవకాశాలు దొరకవు, మనమే సృష్టించుకోవాలంటే ఏమో అనుకున్నాం. మీ అవకాశాన్ని మీరే సృష్టించుకున్నారు. అరే నువ్వు నన్ను పొగుడుతున్నావు తిడుతున్నావురా? ఇవాళ మీటింగ్ కి ఆఖరి రోజు. నా గురించి మరి బాగా పొగడాలి మీరు. పొగడం ఏంటన్నా? అందరు మా వాళ్ళందరూ పేజీలు రాసుకొచ్చారా? అందరికి నమస్కారం. ఈ రోజు ప్రకాష్ అన్నయ్య గురించి చెప్పమన్నారు కాబట్టి ఆయన కంటే ముందు నా గురించి చెప్పాలి. మరి నేను ఒక పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ని. ఎన్నో స్టేజ్ షోలు చేశాను దేశ విదేశాల్లో. నేను మిమిక్రీ చేస్తే ఆ వాయిస్ ఎవరిదని తెలుసుకోవడానికి జనాలు బుర్రలు బాదుకొని సంవత్సరాలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు. అంత నా టాలెంట్ చూసి ఆయన నన్ను టీంలో పెట్టుకున్నాడు. అదే ఆయన జీవితం చేసిన ఏకైక తెలివైన పని. ఇక ప్రకాష్ అన్న గురించి చెప్పాలి. ఒక ఆవు దాని పాలను తాగదు, ఒక చెట్టు దాని కాయ తినదు. ఒక ప్రకాష్ అన్న ఆయన ప్రచారం ఆయన చేసుకోలేడు, అందుకే మమ్మల్ని పిలిచాడు. ఏంద్రా బాగా చెప్పిండేది? నా గురించి ఒక్క బాటలో చెప్పావా? 4 సార్లు అన్న 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 అన్న. నా గురించి అన్న అన్నట్టు నా గురించి చెప్పినట్ట. అరే త్రినాథ్, నాకు తెలుసు మరి నేను నీ గుండెల నిండా ఉన్నాను. మరి నా గురించి ఒక 4 మాటలు నా నియోజకవర్గ ప్రజానికి చెప్పాలి. నువ్వు గుండెలు ఏంటన్నయ్యా? నా మెడకాయ, నా గుండెకాయ, నా కిడ్నీ, నా లివరు. కింద కళ్ళకు. అందరికి నమస్కారం అండి. మరి నా గురించి నేను చెప్పడానికి ఏటి లేదండి. ఏదైనా చెప్పాలంటే అది మా అన్న గురించే చెప్పాలా. నువ్వు ఒకటే రా నా తమ్ముడు, నువ్వు ఒకటివే. మరి మా తిరుపతి ప్రకాశ్ అన్నకి అలియాస్ పటాస్ ప్రకాశ్ అన్నకి చెప్పాను, అన్నయ్య నీ కుండ ముఖానికి కామెడీ సెట్ అవుతూ, కామెడీ ఫ్లేవర్ నీళ్ళు లేదు, నువ్వు ఒక పనిమాలు చేస్తుంది, దొగ్గులు పోయి చేస్తుంది. చిలకి చెప్పినట్టు చెప్పాను, ఏం లేదు. పందికి చెప్పినట్టు చెప్పాను, అప్పుడు విన్నాడు ముళ్ళ పందులాగా. మరి అదే విధంగా చూసుకుంటే ఈ మధ్యనే మా అన్నయ్య చేసిన స్కిట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే మా ఊర్లోని మా పట్టాస్ అన్నయ్య స్కిట్లు చూసి చాలా మందికి పైనుంచి ఇరేసిన వాళ్ళు కింద నుంచి వాంతులు అయిపోతున్నాయండి. మరి అయితే మీ అందరికి ఒక ముఖ్య విషయం చెప్తాను ఏంటంటే మా అన్నయ్యకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అది కాదండి, అన్నయ్య పర్సనల్ ఫ్యామిలీ ఒకటి, మా అందరినీ కుటుంబంలో చూసుకుంటాడు, ఇది ఒక ఫ్యామిలీ ఒకటి. కరెక్ట్. పేరుకి ఫ్యామిలీ అని చెప్పుకోవడం తప్ప ఈ తొగలు బాగా చదవా ఎప్పుడు మమ్మల్ని ఫ్యామిలీ అలా చూడలేదండి. మరి మన పటాస్ ప్యాకేజ్ గురించి చెప్పుకునే ముందు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఈ మధ్య మన జబర్దస్త్ కొంతమంది టీం లీడర్ని పీక్ పారేశారు. ఇది అందరికీ శుభపరిణామం సపోర్ట్లో. అంతకంటే శుభపరిణామం ఏంటంటే అదే హిట్ లిస్ట్ లో మన అన్నయ్య ప్రకాష్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత నేనే టీం లీడర్ అవుతామని అంటూ ఎటువంటి సందేహం లేదు. మర్చిపోను, ముగించే ముందు మీరు తిన్నది కామెడీ కోరుకోవాలనుకుంటే 3 మార్క్ తిరునాథ్ నేను టీం సెట్ చేసేసుకున్నాను. మీరు SMS చేయాల్సిన నెంబరు 50505050కి SMS చేయండి. దరిద్రుని వదిలించండి, నిజమైన కామెడీని గెలిపించండి, అన్నను మాత్రం గెలిపించండి, లేకపోతే మాకు తెయ్యంలో పట్టుకుని వదలడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే మన తిరుపతి ప్రకాష్ అన్న గారు ఈయన మామూలు వ్యక్తి కాదు. మాలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. మేమందరం అవకాశం కోసం టీం లీడర్ల దగ్గర తిరుగుతుంటే బుర్రున్నాడు ఎవడు మిమ్మల్ని టీంలో పెట్టుకోడు అని అన్నారు. కానీ మా తిరుపతి ప్రకాష్ గారు మమ్మల్ని పెట్టుకొని ఆయన లేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలి, నాలాంటి వాళ్ళందరినీ పిలిచి టీములో అవకాశం ఇచ్చినటువంటి మా తిరుపతి ప్రకాష్ అన్నని చెప్పుతా వరదా. నిన్ను కాదన్న, ఎదవన్నా గిల్లాడు. నన్ను కాదు కదా, నిన్ను కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక ముళ్ళ పంది అని ఎవడన్నా అంటే వాడిని ఈ ప్రకారం గొప్పబెడతా అన్న. నా పేరు హుసేనప్ప. ఎక్కడో శ్రీశైలంలో మారుమూల ప్రాంతంలో అకౌంట్ చూసుకుంటున్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ జబర్దస్త్ అకౌంట్ లో వేసింది ఎవరు? నాకున్న టాలెంట్. ప్రకాష్ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అదేంటంటే నువ్వు స్కిట్ లో డైలాగ్ మర్చిపోయినా పర్వాలేదు, శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ప్రసాదం తేవడం మాత్రం మర్చిపోవద్దు అని.
ప్యాకెట్లు 30 బౌర్ది ప్యాకెట్ ఎవడండి డబ్బులు ఇచ్చేది? ఎలా ఎలా కూర్చో కూర్చో కూర్చో. హలో 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 సునీత, మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు మన తిరుపతి ప్రకాష్ గారిది ఇక్కడ ఒక సభ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వారిని అడిగి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి తిరుపతి ప్రకాష్ గారు. నేను కాదండి. ఓహో, మీరు చెప్తారా తిరుపతి ప్రకాష్ గురించి? నేను తిరుపతి ప్రకాశం తెలియదు నీకు. సారీ సార్, సారీ సారీ. చెప్పండి సార్, ఎక్స్ట్రా జబర్దస్త్లో మీ రెమ్యూనరేషన్ ఎంత? అంటే నాకు స్కిట్ కి దాదాపు 2 లక్షల నుండి 3. చెప్పు. 6 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అని చెప్పు. ఇదేవాడు శివుడు అయితే పాడేవాడికి అనసలు నీళ్ళంటే పనికి మళ్ళీ ఇప్పుడు మా స్కిట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 150 టీలు తాగుతామండి. 100 టీల వరకు అతను రెమ్యూనరేషన్ మొత్తం ఖర్చు అయిపోతాయి. ఇంకా 50 టీలు మా జేబులో డబ్బులు తీసుకుని పెడతామండి. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఓకే తిరుపతి ప్రకాష్ గారు, మీరు గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఏం చేయదలుచుకున్నారు? మరి నేను గెలిచిన తర్వాత మరి నా నియోజకవర్గానికి అదే ఆ నియోజకవర్గానికి ఏం పీకుతాడని అడుగుతున్నానండి. ఏంటి పీకుతాడు? నిలబెడితే కూకోలేడు, కూకుంటే నిలబడలేడు. ఎవడైనా డబ్బా ఖర్చు వాళ్ళు పలకరించడానికి వెళ్ళినప్పుడు వాడు తద్దినమో ఆ సంవత్సరం కూడా అయిపోతాయి. ఇలాంటి వాడు ఏడు పీకుతాడండి. ఎరా కొండ మొహాలరా ఇలాంటి వాళ్ళు కోటేస్తారు మీరు. అన్నయ్య, ఇప్పుడు నీ గురించి చెప్పమని అంతా చెప్పేసాము. ఇప్పుడు మాకు ఏసీ టికెట్లు బుక్ చేస్తాం, నాన్ ఏసీ బుక్ చేస్తాం, పని చేయు. ఫ్లైట్ బుక్ చేసి బిర్యానీ కూడా పార్సల్ ఫ్లైట్ లో తినేస్తాం. సరే, బిర్యానీ ఎక్కడ ఉంది రెడీగా వెళ్ళని చెప్తా. మరే బిర్యానీ చేసేట అన్ని రండి. సో రోజా గారు, మీరు ఈ స్కిట్ గురించి ఏమనుకుంటున్నారు? బాగుంది. నాకు ఇలాంటివి తెలుసు కాబట్టి నేను ఎవరిని ప్రచారానికి తీసుకెళ్ళను. అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ అంతా ప్రూవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మంచిగా సెటైర్లు వేశారు. నైస్. నాగ్ బాబు సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ నవ్వించాం. గుడ్ గుడ్.